భగవంతుడి కథారసము అనే అమృతము రుచి చూసి ఎరగని ఓ సాధ్వీమణి. భగవంతుడి అనుభవమును తెలియక ఇంకా నువ్వు నిద్రపోతున్నావు. ఈ వ్రతమును ఆచరించడానికి లేచిరా. లోకములను రక్షించే పనిలో మునిగి పాలకడలిలో ఆదిశేషుని పానుపుపై యోగనిద్రలో ఉన్న ఆ సర్వేశ్వరుడిని తమ తమ మనసులో ఉంచుకున్న యోగులు తెల్లవారుజాముననే నిద్రలేచి వారి వారి నిత్యకృత్యములు ఆచరిస్తూ ప్రకృతి సంబంధం వలన ఎటువంటి అహంకారం మమకారములు కలగకుండా హరిహరి అని హరినామమును జపిస్తున్నారు. ఉదయకాలమున ఆ హరినామము మహాధ్వని అయి నందవ్రజమంతా వ్యాపించి మా చెవుల ద్వారా మా మనసుకు చేరి ఆ శ్రీకృష్ణుడి విరహపు జ్వాలలతో బీటలు వారుతున్న మా మనసును చల్లబరుస్తున్నది. తాపము ఉపశమించిన మేము నిద్రలేచాము. నీకు ఇంకా ఆ హరినామము వినపడడం లేదా? నువ్వు కూడా లేచి వచ్చి మాతో కలువు. తెల్లవారినది అని పక్షులు నిద్రలేచి కిలకిలారావములతో సందడి చేస్తూ తమ ఆహార సంపాదనకై ఎగిరిపోతున్నవి. వేకువ సేవ చేస్తూ పక్షిరాజు గరుత్మంతుడి అధిపతి అయిన శ్రీమన్నారాయణుడి ఆలయమున ఊదుతున్న తెల్లని శంఖధ్వని నీకు ఇంకా వినపడడం లేదా? ఓ పిల్ల, లేచిరా. పూతన అనే రాక్షసి విషపు పాలను త్రాగిన నందకిషోరుడిని, బండి రూపమున వచ్చిన శకటాసురుడిని, చిన్న కాళ్లతో తన్నిన శ్రీకృష్ణుడిని కీర్తించాలి. నువ్వు కూడా ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకోగలగాలి. తొందరగా నిద్రలేచిరా తల్లి అని మొదటి గోపికను లేపుతూ బాహ్య ఇంద్రియమైన చెవితో మనలోని శ్రవణ భక్తిని మేల్కొలుపుతూ ఆండాళ్ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది. భగవంతుడి కథారస అమృతమును ఎట్లు సేవించాలో తెలియని ఓ పిచ్చి పిల్ల, లేచిరా. తెల్లవారెను అని అంటూ కీచుకీచుమని ధ్వనితో తమలో తాము మాట్లాడుకొను భరద్వాజ పక్షుల కిలకిలారావములు నీకు వినబడడం లేదా? ఆ పలుకులు బ్రహ్మవేత్తలు తమ తమ అనుభూతులను అనుభవములను ఇతరులతో పంచుకున్నట్లుగా ఉన్నవి. బృందావనములోని పుణ్యస్త్రీలు అయిన గోపికారమణులు తమ తమ ధర్మములు అయిన భర్త పిల్లల పనులను కుటుంబ విధులను పూర్తి చేసుకుని కాసుల పేరు వంటి బంగారపు ఆభరణములతో అందముగా అలంకరించుకొని అందమైన తమ జడలో పువ్వులను సింగారించుకొని కవ్వముతో పెరుగును చిలుకుతూ చేసే చప్పుడు నీకు వినపడడం లేదా? ఆ భగవంతుడి యొక్క స్వరూప రూప గుణ విభూతులను అర్థవంతముగా తెలుసుకొని మనస్సు నిండుగా ఉంచుకొనడమే ఆ గోపికలు చిలికే పెరుగు. ఆ విధముగా తెలుసుకున్న పెరుగును భగవంతుడికి సంబంధించిన జ్ఞానము అనే కవ్వముతో ఆ భగవంతుడికి ఇది ఇష్టము అది ఇష్టము అనే తాడును కట్టి చిలకడం వలన మనము ఏ పని చేస్తున్నా అది ఆ భగవంతుడికే చెందుతుంది అన్న ఆలోచన కలగడమే అమృతమయమైన వెన్న. ఓ నాయకులారా, ఓ నాయకురాలా, నీకు ఇటువంటి భగవంతుడి అనుభవము ఇంతకు ముందు కలిగే ఉంటుంది కదా. నీ అనుభవమును ఇప్పుడు మాకు తెలిపి మాకు నాయకురాలివై ఆ శ్రీకృష్ణుడిని చేరడానికి సహాయపడు. మనము ఏ రూపములో ఆ భగవంతుడిని తలుస్తామో ఆ రూపములోనే ఆ భగవంతుడు కనిపిస్తాడు. మేము గుర్రము రూపములో వచ్చిన కేసి అను రాక్షసుడిని చంపిన కేశవుడిని కీర్తిస్తున్నప్పుడు నీ మనసులోన ఆ భగవంతుడి రూపము మెదులుతోంది అని తలుపు సందులలో నుంచి కనిపించే నీ ముఖములోని దివ్య తేజస్సు మాకు తెలుపుతున్నది. ఓ తేజస్శాలిని, తలుపులు తెరువు. నీ తేజస్సును చూసి మేము కూడా ఆనందిస్తాము అని మనలోని తేజస్సును రెండవ గోపికగా నిద్ర నుండి మేలుకొల్పుతూ ఆండాళ్ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది. భగవంతుడి ధ్యానమునందు ఉత్సాహము కలిగిన ఓ పడతి, నిద్రలేచిరా. మన మనసులో సత్వగుణము అనే సూర్యుడు ఉదయించగా మనలోని రాజస తామస గుణములు తగ్గి తూర్పు తెల్లవారినది. తెల్లవారుజామున మంచుతో తడిసిన పచ్చికను తినడానికి పశువుల కొట్టముల నుండి విడవబడిన ఆవులు వేరొక ధ్యాస లేక మేతకు వెడుతున్నవి.
ఆ ఆవుల వలె మనము కూడా వేరొక ధ్యాస లేకుండా ఆ పరమాత్మను సేవించడానికి వ్రతము చేసే ప్రదేశమునకు వెళ్ళవలెను. మేము అందరము తయారయ్యి నిన్ను పిలవడానికి వచ్చి నీ ఇంటి వాకిటిలో నిలబడి ఉన్నాము. ఇకనైనా నిద్రలేచి రావమ్మా. మంగళ వాయిద్యముల మధ్యన ఆ సర్వేశ్వరుడి కళ్యాణ గుణములను గానము చేస్తూ ఆ శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళవలెను. అహంకారభరితుడైన అశ్వాసురుడు అనే రాక్షసుడిని చంపి మల్లయోధులైన చాణూర ముష్టియోధులను సంహరించి దేవతలకు కూడా ఆదిదేవుడై ఉన్న ఆ దేవాది దేవుడు ఆ శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళి అందరికంటే ముందుగా ఆ భగవంతుడిని మనము సేవించినట్లయితే, అయ్యో పాపము, చిన్నపిల్లలు ఇంత ఉదయాన్నే కష్టపడి లేచి నా వద్దకు వచ్చారు అని జాలిపడి వెంటనే మనము ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని మన వ్రతమునకు కావలసిన సాధనము అయిన పర అనే వాయిద్యమును మనకు ఇచ్చును. ఆ స్వామి తన కైంకర్య సేవ అనే గొప్ప భాగ్యమును తన నిండైన దయతో మనకు వ్రత ఫలితముగా ప్రసాదించును. అందుకే ఆలస్యము చెయ్యకుండా వెంటనే నిద్రలేచిరా అని మనలో నిగూఢమై ఇమ్ముడి ఉన్న ధ్యానశక్తి అనే 3వ గోపికను మేల్కొలుపుతూ ఆండాళ్ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది. మామగారి కూతురు, ఓ మరదలా, తెల్లవారినా నువ్వు ఇంకా నిద్రలేవలేదు. మణిమాణిక్యములతో నిర్మించిన అందమైన పెద్ద పెద్ద మేడలలో చుట్టూ మెరిసే దీపముల వెలుగులో మంచి అగిర పరిమళ మధ్యన సుతిమెత్తటి పానుపుపై మంచి నిద్రావస్థలో ఉన్నావా? మణుల కాంతులతో మెరిసే మీ ఇంటి తలుపులను తీసుకొని లేచిరావమ్మా. నువ్వు అనుభవిస్తున్న ఈ బాహ్య ప్రపంచంలోని సుఖ సంపదలు, ఈ భోగభాగ్యములు ఎప్పటికీ మన జీవిత పరమావధి కాదు. ఈ బాహ్య సుఖము అను మాయా నిద్ర నుండి లేచి శాశ్వత సుఖములను ప్రసాదించే ఆ భగవంతుడిని కీర్తించడానికి లేచిరా. మేము పాడే భగవన్నామ సంకీర్తనలు నీకు వినపడడం లేదా? ఓ అత్తగారా, మీ కూతురిని నిద్రలేపండి. ఏమిటి సమాధానం చెప్పకున్నది? నీ కూతురు మూగదా, లేక మా మాటలు వినపడని చెవిటిదా, లేక అలసిపోయి ఉన్నదా, లేక మీరు బయటకు పంపకుండా కట్టుదిట్టములు చేసి కాపలా కాస్తున్నారా, లేక బద్ధకమా? చాలాసేపు నిద్రపోవడానికి ఏమైనా మందిచ్చారా, లేక మంత్రం వేశారా? ఆ భగవంతుడి దివ్యనామములను కీర్తిస్తే మంత్రశక్తి నశిస్తుంది. ఆశ్చర్యకరమైన పనులు చేసే ఆ శ్రీయప్పతి, ఆ వైకుంఠనాథుడి దివ్యనామములను మేము కీర్తించడం వలన మా బద్ధకం అంతా పోయినది. ఇకనైనా ఆమెను నిద్రలేపి మాతో పాటు మా వ్రతమునకు పంపండి అని ఆండాళ్ తల్లి సమాజంలోని సంబంధ బాంధవ్యముల అమరికలో ఉన్న ఐక్యత వలన కలిగిన సిరి సంపదలను చూపుతూ మనలోని బద్ధకము అనే 4వ గోపికను మేల్కొల్పుతూ తన అభిప్రాయమును చెబుతున్నది. అపూర్వమైన ఆభరణములు కలిగి సుఖములలో తేలియాడుతున్నవో తల్లి, మా అందరికన్నా ముందుగానే లేచి చక్కగా నోమును నోచి మంచి ఫలితమును పొందాలి అని అనుకున్నావే. ఆ విధముగా చెయ్యాలి అని అనుకుంటే నువ్వు మాకన్నా ముందుగా నిద్రలేవాలి కదా. కానీ ఏమిటి, మేము వచ్చి నిన్ను ఎంత పిలిచినా వాకిలి తలుపు తెరవడం లేదు, కనీసము సమాధానమైనా చెప్పడం లేదు. ఇంకా నువ్వు నిద్రలేవలేదా? అంత గాఢ నిద్రపోతున్నావేమిటి? ఆ కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్రను కూడా నీకు ఇచ్చాడా? నీలో ఉన్న నిద్రమత్తను వదిలించుకొని రావణాసురుడి తమ్ముడు కుంభకర్ణుడిని సంహరించిన రాముడిని సేవిద్దామురా. నువ్వు తలుపులు తెరవకపోయినా పర్వాలేదు, కనీసము మా మాట అయినా విని పలుకు. పరిమళంచు తులసిమాలల కిరీటమును ధరించిన ఆ శ్రీమన్నారాయణుడిని మనమందరము కలిసి కీర్తిద్దాము. ఆ స్వామి ధర్మాత్ముడు, మనకు కావలసినవన్నిటినీ ఇచ్చి తన ఆశ్రయ స్థానమైనట్టి ఆ పరమపద వైకుంఠమును కూడా ప్రసాదించును. లేచి వచ్చి మా వ్రతంలో చేరు అని ఆండాళ్ తల్లి మనలో దాగి ఉన్న అశ్రద్ధను వదలమని 5వ గోపికగా మేల్కొలుపుతూ తన అభిప్రాయమును చెబుతున్నది.